ఏ ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టేసి హ్మ్. కోర్టుకి పంపించేస్తాము అంటే బెయిల్ వస్తది. ఇంటికెళ్ళిపోతారు. విచారణలో ఏ ఆధారాలు దొరకలేదని కొట్టేస్తారు. ఓకే. దానివల్ల హ్మ్. మరి అలా ఇక్కడ ఒక జరుగుతుంది అంటే ఇప్పుడు. ఈ సరే ఇక్కడ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారో లేదంటే ఇంకొకళ్ళు కేసిరెడ్డికి సంబంధించి ఆయన ఏదో అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయనకి సంబంధించిన ఆరోపణలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉండటము, నేను నా దగ్గర ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, మీ అందరినీ కూడా బట్టలిప్పుతాను, మీ అందరికి సంబంధించిన నిజాలన్నీ బయట పెడతా అని చెప్పేసి విజయసాయిరెడ్డి మాట్లాడటము, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా నా వల్ల కావాలని చెప్పేసి ఇరికిస్తున్నారని చెప్పేసి చెప్పటము, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్ష తీర్చుకోవడానికో కూటమి ఉపయోగించుకుంటుందనుకోవాలా? కూటమి ఉపయోగించుకుందా అంటే తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందా? బీజేపీ ఉపయోగించుకుంటుందా? ఉమ్, అది ఇంపార్టెంట్. ఉమ్, ఇక్కడ అతను ఎక్కువ సంబంధాలు బీజేపీతో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ. ఉమ్, అది కూడా కేంద్రంలోని బీజేపీతో, ఉమ్, రాష్ట్రంలోని వాళ్ళతో. ఉమ్. అవును. అందువలన అతను ఉమ్, కేంద్ర బీజేపీతో సత్సంబంధాలు మొదటి నుంచి నడుపుతున్నాడు కాబట్టి ఉమ్, ఇవాళ ఏదైనా అతను ఉమ్, అప్రూవర్ గా మారిపోయి ఉమ్, సాక్షిగా తెర ముందుకు వస్తే ఉమ్, కొంత ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసులు వస్తాయి. ఉమ్, రాకుండా పోయి. ఉమ్, అయితే ఒక అతను ఎవరు ముందు ఉమ్, ఆడిటర్. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు ఆడిటర్ గా చేరిన వ్యక్తి. ఆయన స్థాయి అది అప్పుడు. అవును. అలాంటి వ్యక్తిని అతను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి చేసి మళ్ళీ రాజ్యసభ ఇచ్చి మళ్ళీ ఉమ్, రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చి నంబర్ 2గా అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఉమ్, అంటే ఆయనకంటూ పార్టీలో ఎలాంటి అన్యాయం జరగలేదు. అవునా? ఉమ్, ఉమ్. ఏది మరి మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన నాకు అన్యాయం జరిగింది, నాకు ఏదో చేశారని? అని చెప్తున్నా. ఉమ్, ఏ అన్యాయము జరగలేదు. ఉమ్, జరిగినప్పుడు నీకు ఓటరి వాళ్ళు మాటలు విని నన్ను దూరం పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఆయన చెప్తున్నాడు. ఇవాళ ఉమ్, 2000 స్థానం అంటారు. ఉమ్, అంటే ఉమ్. ఎప్పుడు ఒకే ఒకే పద్ధతి, ఒకే వ్యవహారం ఉండదు రాజకీయాలు. డెఫినెట్గా. కొన్ని ఉమ్, కొన్ని సందర్భాల్లో ఉమ్, కొంతమందిని నమ్మాల్సి వస్తుంది, రాజకీయం నడపాల్సి వస్తుంది. ఉమ్, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వాళ్ళు ఎంతమంది ఆయన మోసం చేయలేదు, ఎంతమంది దూరం కాలేదు. ఉమ్. అందరు ఉన్నారు ఇప్పుడు. అవును. లేరు కదా. ఎవరికైనా అంతే, బీజేపీలో అయినా అంతే, కాంగ్రెస్ ఉమ్, పార్టీలో అయినా అంతే. ఇప్పుడు ఉమ్, ఆయన గమనించాల్సి ఏంటంటే ఎక్కడో ఉన్న తనను ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరు అని దేశానికంతా తెలియజేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో జగన్మోహన్ రెడ్డి కదా. అవును కదా. అవును. ఉమ్, విశ్వాసం మీకు ఉంటుంది కదా. ఉమ్, ఉండొచ్చు, దూరం పెట్టి ఉండొచ్చు, మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు, ఇతర అంశాల్లో ఏదైనా అభ్యంతరాలు వచ్చి ఉండొచ్చేమో. కానీ ఉమ్. నేను రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ బయటకు వచ్చినంత మాత్రాన అతని కారణం చేయాలని అనుకోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చేయాలని అనుకోవటం తప్పది. ఓకే. ఉమ్, రాజకీయాల్లో అలాంటిది చేయకూడదు. ఉమ్, నీకు ఇష్టం లేకపోతే నువ్వన్నావు నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఇష్టం లేదన్నావు. సైలెంట్ గా ఉండు, వ్యవసాయం చేసుకో. ఉమ్, ఉమ్, వాళ్ళకి ఏం చెప్పుకుంటావు, వెళ్ళిపోతావు సైలెంట్ గా. మళ్ళీ బయటకు వచ్చి మొత్తం నేను బట్టలు తీస్తాను, జరిగింది ఇది జరిగిందని చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు ఉమ్, కదా. ఉమ్. అంటే ఇక్కడ ఇట్లా విశ్వాసం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకురావడం ముందు జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పని నేను ఆలోచించదు. ఎవరు ఆ, ఎలాంటి వాళ్ళని ఆలోచించరు. ఆ. ఓకే. జగన్ చేసుకున్న తప్పుకి ఇప్పుడు జగనే నిందలు మోస్తున్నాడు అంటారా? ఉమ్, అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఉమ్. నేను నాకే ఒక చిన్న అనుభవం ఉంది ఆయనతో, ఎవరితో, విజయసాయి రెడ్డితో. అవునా? ఉమ్, ఆ మాట మీద ఏమాత్రం నిలబడ్డు, ఉహుం. కొండెక్కించి కింద పడేస్తాడు. ఓకే. ఉమ్. అట్లాంటి వ్యక్తిని ఎలా నమ్మాడో నాకే తెలియదు.
అంటే అయ్యో! ఎప్పటి ఆయన నుంచో లాయల్గా ఉన్న పర్సన్ కదా, కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి నమ్ముంటాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, అంటే ఒక పాయింట్ చాలా గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి చాలా 14 నెలల్లో 16 నెలల్లో జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించి అన్నిట్లో ఆయన కూడా నెంబర్ 2గా ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి